Uses of reading stories are: it improves language skills, it enhances imagination, it develops creativity, it improves concentration, it builds good values, it increases knowledge, it boosts memory, it reduces stress, it strengthens imagination and critical thinking. academic performance. మమ్మీ ఇవన్నీ హార్డ్గా ఉన్నాయి ఎట్లా రావాలి? 10 పాయింట్స్ కదా, గుర్తుంటలేవా? సరే, ఒక కోడ్ పెట్టుకుందాం. లాంగ్వేజ్ స్కిల్స్ అని ఉందా? కీవర్డ్ ఏంటిది? లాంగ్వేజ్ అంటే ఎల్ అని గుర్తుపెట్టుకో. ఎన్హాన్సెస్ అంటే ఇంక్రీజెస్ దేన్ని? ఇమాజినేషన్. డెవలప్స్ క్రియేటివిటీ, ఎల్ఐసి. సో ఎల్ఐసి. నెక్స్ట్ ఇంకా చూస్తే ఏముంది ఇక్కడ? గుడ్ వాల్యూస్, నాలెడ్జ్, జీకే. తర్వాత కాన్సన్ట్రేషన్, మెమొరీ, సిఎం. స్ట్రెస్, ఇమాజినేషన్, థింకింగ్, అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఇంత. సో ఒక్కొక్క ఇంత పెద్ద ఆన్సర్ నేను చిన్నగా ఒక కోడ్ లాగా పెట్టుకోవాలి. అవి కూడా ఏంటి మోక్షిత్? నీకు తెలిసిన అబ్రివేషన్స్. ఇప్పుడు చూడంగా నీకు అర్థమైతే ఎల్ అంటే ఏం గుర్తొస్తుంది? ఆల్రెడీ నువ్వు ఇంతకు ముందే ఇవన్నీ చదువుకున్నాం కాబట్టి ఎల్ అంటే లాంగ్వేజ్ స్కిల్స్, ఐ అంటే ఇమాజినేషన్, సి ఫర్ క్రియేటివిటీ, జీ ఫర్ గుడ్ వాల్యూస్, కే ఫర్ knowledge, C for concentration, M for memory, S for stress, I for imagination, T for thinking, A for academic performance. సో ఇంత పెద్ద ఆన్సర్ని గుర్తుంచుకునే బదులు ఒక చిన్న లైన్ ఎల్ఐసి, జీకే, సిఎంసి అన్నప్పుడు వీటి మీద కీవర్డ్స్ అన్నీ నువ్వు రాస్తే అయిపోతుంది. ఏం చేస్తాం? స్ట్రెస్ అనేది తగ్గించాలి, ఇట్ రెడ్యూసెస్ ద స్ట్రెస్. లాంగ్వేజ్ స్కిల్స్ని డెవలప్ చేస్తే కాబట్టి ఇట్ ఇంప్రూవ్స్, డెవలప్స్ క్రియేటివిటీ, ఇంక్రీజెస్ కాన్సన్ట్రేషన్. ఇట్లా అన్నీ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇటువంటి టెక్నిక్ నువ్వు ఇప్పుడే రాదు, ఇంకా పెద్దగా తర్వాత పెద్ద పెద్ద ఆన్సర్లు ఉన్నప్పుడు కూడా ఇలా కోడ్ పెట్టుకొని చదివితే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామో మెయిన్ కీ పాయింట్స్ అప్పుడు ఇట్లా చిన్న చిన్న కోడ్స్ ద్వారా మీరు ఎక్కువసేపు గుర్తుంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel. And like an Amulya. Thank you. Bye bye.